అమావాస్య రాత్రి ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. చంద్రుడు వెలుగు కూడా కనపడదు. కానీ మన ఇంట్లో వెలిగించే ఒక దీపం లక్ష్మీదేవి కృపను మన జీవితంలో వెలిగించగలదు. ఈరోజు ఒక అద్భుతమైన కథను మీకు చెప్పబోతున్నాను. పద్మ అనే ఒక మహిళ ఓ చిన్న గ్రామంలో తన భర్త వెంకటేష్తో కలిసి జీవించేది. ఆమె చీరల వ్యాపారం చేస్తుండేది. ఆయనేమో రైతు. అయితే వారి జీవితం మాత్రం కష్టాల మధ్యనే సాగేది. కానీ వారి గుండెల్లో ఒక ఆశ ఉండేది. ఎప్పటికైనా లక్ష్మీ కటాక్షం పొందకపోతారా అనే ఆశతోనే వాళ్ళు జీవనం సాగించేవారు. ఒకరోజు పద్మ ఇంటికి ఒక వృద్ధురాలు వచ్చింది. ఆమె చూపు, మాటలు అన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ వృద్ధురాలు పద్మతో ఇలా అంటున్నారు: పద్మ, నీ శ్రమకు ఫలితం రావాలంటే నువ్వు ఒక పూజ చేయాలి. అమావాస్య రోజు లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి. అంతేకాదు, ప్రతి ఆదివారం తులసితో లక్ష్మీ పూజ చేస్తే నీ జీవితమే మారిపోతుంది. అప్పుడు పద్మ వృద్ధురాలు చెప్పినట్లే పూజ ఆచరించాలని నిర్ణయించుకుంటుంది. ఇల్లంతా శుభ్రపరిచి ఆవు పేడతో దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః మంత్రాన్ని 108 సార్లు జపించింది. ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించింది. మరుసటి రోజు ఓ వ్యాపారి పెద్ద చీరల ఆర్డర్ ఇచ్చాడు. ఆ రోజు నుండి పద్మ జీవితంలో వెలుగులు మొదలయ్యాయి. అమావాస్య రోజు చేసిన పూజ, ఆదివారం తులసి అర్చన ఆమె జీవితాన్ని మార్చేశాయి. అయితే పద్మ కథ ఇప్పుడు గ్రామం అంతా తెలిసిపోయింది. ప్రతి అమావాస్య అలాగే ప్రతి ఆదివారం ఆమె ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవికి పూజ చేసేది. అలాగే లక్ష్మీ కృపకు కూడా పాత్రురాలు అయింది. గ్రామంలో ఉన్న వారంతా కూడా పద్మని లక్ష్మీ భక్తురాలుగా పొగడసాగేవారు. మీరు కూడా ఈ పూజను చేయండి. ఒక చిన్న దీపం, కొద్దిగా భక్తి, మీ జీవితం కూడా మారిపోవచ్చు. లక్ష్మీదేవి ఆశీర్వాదం, కృపా కటాక్షాలు మీ సొంతం కావచ్చు. శుభమస్తు. ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః. ఇలాంటి భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. లక్ష్మీదేవి మీ ఇంటిని క్షేమంగా, సంపదతో నింపుగాక. తులసి మొక్క మన హిందూ సాంప్రదాయంలో అంత పెద్ద స్థానం ఎలా సంపాదించింది? ఒక చిన్న మొక్క, కానీ దేవతల ప్రేమను గెలుచుకున్న తీర్థం. తులసితో పూజ ఎందుకు చేయాలి? ఎందుకు తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు? ప్రతిరోజు దీపం ఎందుకు వెలిగిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వచ్చే శనివారం మా ఛానల్ను తప్పకుండా చూడండి. అంతవరకు సెలవు. నమస్కారం.